అవకాశం ఉంటుంది. అయితే ఇంత వేగంగా పరిగెట్టాల్సిన అవసరం ఉందా లేదా బాలకోటయ్య గారు? వెంకటకృష్ణ గారు, మీరు ఒక వాయువేగం చెప్తున్నారు, నేను 2 వాయువేగాల అవకాశం చెప్తున్నా. ఈ రోజున ప్రభుత్వంలో 3 రాజకీయ పార్టీలు ఉన్నాయి, జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు చాలా బాకీ ఉంది, వడ్డీ ఇవ్వనక్కర్లా, రావాల్సింది తెచ్చుకుంటే చాలు. ఒప్పించో మెప్పించో హైదరాబాద్ నుంచి మాకు ఆస్తులు రావాలి, పోలవరానికి మాకు డబ్బులు రావాలి, అమరావతి రాజధానికి నిధులు రావాలి. ఆ ఒక్కటి అడగనంటే ఆ ఒక్కటి కూడా ఇవ్వచ్చు. ముగిసిన అధ్యయనాన్ని తెరవచ్చు అవకాశాన్ని బట్టి. ఈ రోజు నీ కుదేలైన రాష్ట్రానికి పరిశ్రమలు రాకపోతే అభివృద్ధి లేదు. 36 జీవాల ద్వారా అమరావతిలో భూస్థలాలను కేటాయించారు, ఆ సంస్థలు లేవచ్చు. మొత్తం 50,000 ఎకరాలు రాజధాని కోసం చంద్రబాబు నాయుడు గారు ఉంచుకున్నది కేవలం 10,000 ఎకరాలే. మిగిలిన 40,000 ఎకరాలు కూడా ఆయా విద్యా సంస్థలు కేటాయించు. ఒక ల్యాండ్ నిధి ఉంది మా దగ్గర, భూనిధి. ఇది ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఏ పరిశ్రమ పెట్టాలన్నా, ఏ సంస్థ రావాలన్నా ఆకాశాల్లో పెట్టదు, వాడికి భూమి కావాలి. ఆ భూమి అమరావతిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి సంవత్సరంలో భస్మీపట్నం చేయగలిగినప్పుడు, కూల్చేయగలిగినప్పుడు రాష్ట్రాన్ని ఒక 5 ఏళ్లలో 2 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టగలడు. మాకు ఆ విశ్వాసం ఉంది. విశ్వాసం ఉంది కాబట్టే ప్రజలు ఇంత అవకాశాన్ని ఇచ్చారు. 57% సీట్లు ఇచ్చారు, 175/164 ఇచ్చారు. అంటే ఏదో కాంక్షిస్తున్నారు ప్రజలు. దానితో పాటు అభివృద్ధితో పాటు కుచేలుడు శ్రీకృష్ణుడి కట్టుకులు పెట్టడం అనేది చరిత్ర. శ్రీకృష్ణుడు కుచేలుడు కట్టుకులు పెడితే ఎలా ఉంటుందనే పరిపాలన చూపించాలి. ఖచ్చితమైన సామాజిక న్యాయం రాష్ట్రంలో జరిగి తీరాలి. అన్ని సామాజిక వర్గాలు అమరావతి టు అమెరికా వరకు ఓట్లేసింది. ఒక చంద్రబాబు నాయుడు గారి యొక్క 40 సంవత్సరాల చరిష్మాలో, చరిత్రలో, రాజకీయంలో ఇంత అద్భుతమైన అవకాశం. కేవలం కౌరవ సభను కురుసభగా మారుస్తున్న అవకాశం ఏమంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దానితో పాటు కేంద్రంలో కూడా ఒక బలమైన శక్తిని ఇచ్చారు. అటు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పురంధేశ్వరి గారు ఉన్నారు. 3 పార్టీల విలీనం ఉంది, ఎన్డీఏలో పాత్ర ఉంది. కాబట్టి తప్పనిసరిగా నేను అంటుంది కూడా అద్భుతమైన అవకాశం. 3 పార్టీల మధ్య అరమరికలు లేని ఒక అద్భుతమైన కూటమి కుదిరింది. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో ఆయన 46 ఏళ్ల రాజకీయ జీవితంలోనే నేను చూడలేదు ఇంత అద్భుతమైన ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది. అంటే నిజంగా ఎంతో ఆశలు, ఆకాంక్ష ఉంటే తప్ప జరగదు. ఇది జరగాలంటే 5 ఏళ్ల ఒక స్వల్ప కాలం, అది చాలా స్వల్పం. మనం అనుకుంటాం అబ్బా 5 ఏళ్ళని, ఏముండదు అక్కడ, విర్రం తిరిగి వస్తుంది కదా దినకర్ గారు. ఈ